వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడండి. దేవుడు సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సర్వ ప్రపంచాన్ని పాలిస్తున్న, సర్వ ప్రపంచాన్ని కలగజేసిన దేవుడు. ఆయనే శరీరధారిగా ఈ లోకానికి ఆత్మస్వరూపిగా దేవుడు కలగజేసి ఈ లోకాన్ని సృష్టించి, ఈ లోకాన్ని మనుషుల్ని కలగజేసి, ఈ లోకానికి ఆయనే దేవుడుగా, యేసుక్రీస్తుగా కన్యకి, ఒక స్త్రీకి, మానవ స్త్రీకి ఆయన జన్మించి సర్వ మానవాళి పాపముల నిమిత్తము ఈ లోకానికి వచ్చాడండి. మరి ఆయనలో ఏ పాపము లేదండి. ఆయన పరిశుద్ధుడు, నిష్కలమంతుడు, నీతిమంతుడు, ఆయన సర్వాధికారి అండి. మరి ఆ ప్రభు ఎవరని మీరు ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు అండి. 2000 సంవత్సరముల క్రితము ఇశ్రాయేల్ అనే దేశము భూమధ్యపురములో ఆయన కన్యకు జన్మించి ఆయనలోని దైవత్వమును లోకమునకు బయలుపరిచి ఉన్నాడండి. మరి ఆయన నమ్ముకుంటే ఏమిటి వస్తుందని మీరు అనుకోవచ్చండి. పునరుత్థానం అండి, నిత్య జీవం అండి. నేనే సత్యమును, జీవమును, మార్గమును, నాతో తప్ప ఆ పరలోకం చేరడానికి దారి లేదండి. మరి ఆ సత్యము, ఆ జీవము, ఆ మార్గము, మరి ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో, ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరైతే యథార్థంగా బ్రతుకుతారో, ఆయన్ని విశ్వసించి వారికి నిత్య జీవం అండి. ఆ నిత్య జీవం అంటే మామూలుది కాదండి, అది శాశ్వతమైనదండి. దానికి సావు లేదండి. చూడండి, నరుడు ఆయుస్సు 60-70, అధిక బలం ఉంటే ఆయాసమే దుఃఖమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుందండి. బాల్యము, యవ్వనం, వార్ధక్యం, వృద్ధాప్యం, మనం ఏదో టైంలో మనం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతామండి. ఇక బంధువులు కానీ, చుట్టాలు కానీ, మన ఇల్లు కానీ, మనం సంపాదించిన ఆస్తి కానీ మనతో రాదండి. మనం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నామని ఆలోచన చేస్తున్నారంటారా? అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుందండి, ఆత్మకు సావు లేదు, శరీరం మట్టి అని. ఆదికాండం 1వ అధ్యాయంలో మట్టిని తీసి మలిసి బొమ్మగా చేసి బోరోది ప్రాణం పోసారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుందండి. మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు? అసలు మనం ఇక్కడ ఈ భూమి మీద చనిపోయి ఇక్కడ వరకేనంటారా ఈ జీవితం? లేదండి. మరి ఆత్మకు సావు లేదంటే ఆ పరలోక రాజ్యం అండి. ఆ పరలోక రాజ్యంలో సావులు ఉండవండి, సంతోషమైన జీవితం అండి. మరి యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడలో ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మరి ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో వారికి ఆ నిత్య జీవం ఇస్తానంటున్నాడండి. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నిజం తెలుసుకోండి. నిజాన్ని మరి మీరు తెలుసుకుని ఆ ప్రభువుని విశ్వసించి నమ్మి రక్షణ పొంది యథార్థంగా బ్రతుకుతూ మీ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళి రక్షణ పొంది ఆ ప్రభువుని విశ్వసిస్తే ఆ రక్షణ భాగ్యం తీసుకుంటే మరి ఆ నిత్య జీవం వస్తుందండి. కాబట్టి నిజం తెలుసుకోండి, ప్రభువుని అంగీకరించండి, ఆ యేసుక్రీస్తు ప్రభువుని మీ హృదయంలో భద్రపరుచుకుని రక్షణ పొంది యథార్థంగా జీవిస్తూ ఆ పరలోకం చేరతారని మరి మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.